హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఏబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 25th నుంచి 31st జనవరి వరకు 83rd వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ గురించి, రెండవది రిపబ్లిక్ డే 2022 గురించి, మూడవది బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ గురించి, నాలుగవది పద్మ అవార్డ్స్ 2022 గురించి, ఐదవది కోవిడ్ వ్యాక్సిన్స్ యొక్క మార్కెట్ ఆథరైజేషన్ గురించి, ఆరవది స్వామిత్వ స్కీమ్ గురించి, ఏడవది లాలా లజపత్ రాయ్ గురించి, ఎనిమిదవది మహాత్మా గాంధీ డెత్ యానివర్సరీ గురించి, తొమ్మిదవది ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ గురించి, పదవది ఆక్వాకల్చర్లో కేజ్ కల్చర్ గురించి, 11 హిమాచల్ ప్రదేశ్ స్టేట్హుడ్ డే గురించి, 12వది ఇండియా పాకిస్తాన్ జాయింట్ ప్రోటోకాల్ ఆన్ రిలీజియస్ పిలిగ్రిమేజెస్ గురించి, 13వది బ్యాడ్ బ్యాంక్కి సంబంధించి, 14వది చెక్మాస్ అండ్ హోజంగ్స్ కమ్యూనిటీస్ గురించి, 15వది రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ గురించి, 16వది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021 గురించి, 17వది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి, చివరిగా 18వది బుర్కినా ఫాసోలో ఆర్మీ రూల్ గురించి. వీటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్కి సంబంధించి. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ ఫస్ట్ ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ని వర్చువల్ ఫార్మెట్లో కండక్ట్ చేయటం జరిగింది. దానికి హోస్ట్ మన ఇండియానే అనమాట. దీనికి సంబంధించి కజకిస్తాన్, కిర్గిస్తాన్, అలాగే తజికిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వీటికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారు. అంతేకాకుండా మనం చూస్తే ఇలా ఈ ఫస్ట్ ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ ఏదైతే వర్చువల్ ఫార్మెట్లో కండక్ట్ చేశారో ఇది మనం చూస్తే ఇండియాకి మరియు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి మనం చూస్తే 30 సంవత్సరాలు అంటే 30th యానివర్సరీ కూడా కరెక్ట్గా ఆ టైంలోనే మనకి కోయిన్సైడ్ అయిందనమాట. మనం చూస్తే చైనా సెంట్రల్ ఏషియా కాన్ఫరెన్స్ ముగిసినటువంటి 2 రోజుల తర్వాత ఈ సమ్మిట్ అనేటటువంటిది ప్రారంభమైంది. అయితే ఇందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి అనేసి మనం చూస్తే ఇండియాకి మరియు సెంట్రల్ ఏషియాకి మధ్య రిలేషన్స్ని అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఏమేం కావాలి, ఏమేం అవసరం, దానికి సంబంధించి హిస్టారిక్ డెసిషన్గా లీడర్స్ అందరూ కలిసి మనం ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇలాంటి సమ్మిట్ మెకానిజంని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి అన్నట్టుగా ఏదైతే ఐడియాని తీసుకొచ్చారో దానికి అందరూ కూడా అగ్రీ చేయటం జరిగింది. అంతేకాకుండా ఫారిన్ మినిస్టర్స్, ట్రేడ్ మినిస్టర్స్, కల్చరల్ మినిస్టర్స్, అలాగే సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించినటువంటి సెక్రటేరియట్ వీళ్ళంతా కూడా ఈ సమ్మిట్కి సంబంధించిన మీటింగ్స్ యొక్క గ్రౌండ్ వర్క్ని ప్రిపేర్ చేయడానికి రెగ్యులర్ మీటింగ్స్ని కండక్ట్ చేయడానికి కూడా అందరూ ఒప్పుకున్నారు. అలాగే ఇండియా సెంట్రల్ ఏషియా సెక్రటేరియట్ని న్యూఢిల్లీలో సెటప్ చేయబోతున్నారు. అయితే ఇండియా సెంట్రల్ ఏషియా మధ్య కోఆపరేషన్ ఎలా ఉంది అన్నటువంటిది మనం చూడాలి. అంటే మన సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి అలాగే మన ఇండియాకి మధ్య మనం చూస్తే ట్రేడ్, కనెక్టివిటీ, డెవలప్మెంట్, కోఆపరేషన్, డిఫెన్స్, సెక్యూరిటీ వీటన్నింటిలో కూడా, అంతేకాకుండా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్కి అలాగే కల్చరల్గా వీటన్నింటికి సంబంధించి లీడర్స్ డిస్కస్ చేయటం జరిగింది. అలాగే ఎనర్జీ మరియు కనెక్టివిటీకి సంబంధించి, అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, అలాగే చబహార్ పోర్ట్ని యూజ్ చేసుకోవటం, వీటికి సంబంధించి జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ని ఏర్పాటు చేయటం, అలాగే బుద్ధిస్ట్ ఎగ్జిబిషన్స్ని షోకేస్ చేసేలాగా ఇండియా సెంట్రల్ ఏషియా డిక్షనరీని కామన్ వర్డ్స్తో వాటిని తీసుకురావటం, అలాగే కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజెస్ని చేపట్టడం, అలాగే 100 member యూత్ డెలిగేషన్ ప్రతి సంవత్సరం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఇండియాకి స్పెషల్ కోర్సెస్ కోసం రావటం, ఇంకా మనం చూస్తే ఈ లీడర్స్ అందరూ కూడా ఒక కామన్ విజన్ని తీసుకొచ్చి ఇండియా సెంట్రల్ ఏషియా పార్ట్నర్షిప్ అన్నటువంటి దానికోసం పాటుపడటానికి ఒక జాయింట్ డిక్లరేషన్ని కూడా అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అయితే మనం ఈ సమ్మిట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి జియోపొలిటికల్ డైనమిక్స్ని మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏదైతే వెస్ట్కి మరియు రష్యాకి మధ్య టెన్షన్స్ ఉన్నాయో, అలాగే యుఎస్కి మరియు చైనాకి మధ్య టెన్షన్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయో, అలాంటి దాంట్లో మనం చూస్తే ఇండియా కూడా చాలా పొలిటికల్ సెట్ బ్యాక్స్ని ఫేస్ చేస్తూ ఉంది. అంటే బార్డర్ టెన్షన్ చైనాతో కావచ్చు, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ టేక్ ఓవర్ చేయటం కావచ్చు, ఇలాంటివన్నీ మనకు కూడా టెన్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా కజకిస్తాన్లో ఏదైతే అన్రెస్ట్ అనేటటువంటిది నెలకొందో దానివల్ల కూడా మనము ఇక్కడి వరకు కూడా మనం కొన్నింటిని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాకుండా ట్రేడ్కి సంబంధించి ఇండియా అన్నటువంటిది మనం చూస్తే
ఆ, ఈ 5 సెంట్రల్ ఏషియన్ స్టేట్స్తో కూడా డిప్లొమాటిక్ టైస్ మంచిగా మెయింటైన్ చేస్తోంది. అంతేకాకుండా ఇండియన్ పిఎమ్స్ అంటే మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2015లో వీటన్నింటినీ విజిట్ చేయటం జరిగింది. కానీ ఇండియా యొక్క ట్రేడ్ అన్నటువంటిది 2019కి మనం చూస్తే కేవలం $1.4 బిలియన్ మాత్రమే ఈ 5 దేశాలతో కలిపి. అంటే ఎంత తక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 2017లో ఇండియా అన్నటువంటిది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాల్గొంది, అంటే దాంట్లో జాయిన్ అయింది. కానీ ఎస్సీఓ అన్నటువంటిది మనం చూస్తే రష్యన్ మరియు చైనీస్కి సంబంధించినటువంటి సబ్లిమినల్ రైవల్రీ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయటానికి, అంటే ఆ రీజియన్ని డామినేట్ చేయటానికి, పవర్ని చేజెక్కించుకోవటానికి చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా రష్యా కూడా ఎస్సీఓని ఈ ఇండియా చైనా టెన్షన్స్ని ఏవైతే వస్తూ ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయటానికే చూస్తోంది. ఇక సెక్యూరిటీ పరంగా మనం చూస్తే ఇది మన ఇండియన్ డిప్లొమసీకి సంబంధించి ఒక మ్యాసివ్ స్ట్రైడ్గా చెప్పొచ్చు. మనం చూస్తే ఇండియా యొక్క సెక్యూరిటీ పాలసీకి సంబంధించి ఈ సమిట్ అన్నటువంటిది ఈ ఇండియా యొక్క మల్టీఫేసిటెడ్ అప్రోచ్ ఏదైతే ఈ రీజియన్ వైపుగా ఉందో దానికి సంబంధించి ఒక ఇంపాక్ట్ని చూపించేలాగా ఉందన్నమాట. అయితే ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ ఏదైతే ఉందో మనం చూస్తే ఒక మినిస్టీరియల్ లెవెల్ డైలాగ్ ఇండియాకి మరియు సెంట్రల్ ఏషియాకి సంబంధించి. సెంట్రల్ ఏషియాలో ఏమేమి కంట్రీస్ ఉన్నాయి? కజకిస్తాన్, అలాగే కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, టర్క్మెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఇవన్నీ కూడా ఈ 5 నేషన్స్ కూడా 1991వ సంవత్సరంలో అంటే పోస్ట్ కోల్డ్ వార్ తర్వాత ఇండిపెండెంట్ స్టేట్స్గా ఇవి ఆవిర్భవించాయి. అయితే ఈ డైలాగ్ వల్ల మనం చూస్తే 2 దేశాలకి సంబంధించి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయటం, అలాగే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం అన్స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ సమస్యలకి వివిధ దారుల్ని కనుక్కోవటానికి ఈ డైలాగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిపబ్లిక్ డే 2022కి సంబంధించి 73rd రిపబ్లిక్ డేని మనం రీసెంట్గా జరుపుకున్నాము జనవరి 26వ తేదీన. ఎందుకని రిపబ్లిక్ డేని జరుపుకున్నాము? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినటువంటి రోజుని కమమరేట్ చేస్తూ జనవరి 26వ తేదీని మనము రిపబ్లిక్ డేగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. అవునా అండి? ఎప్పుడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది? 1950వ సంవత్సరం. కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అంటాము. అంతేకాకుండా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూషన్ని అబైడ్ చేయాలి, అంటే కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉండాలి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూస్తే 1947వ సంవత్సరంలో మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. అవునా? దాని తర్వాత మనం ఇండిపెండెంట్గా మారిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం అనేది లేదు. మనము 1935వ సంవత్సరంలో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని తీసుకొచ్చామో దానినే బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అయితే దాదాపు మనకి స్వాతంత్రం వచ్చిన 2 వారాల తర్వాత ఒక డ్రాఫ్టింగ్ కమిటీని అపాయింట్ చేశారు. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీనే తయారైపోయింది. అందుకే నవంబర్ 26వ తేదీని కాన్స్టిట్యూషన్ డే అనేసి మనం చెప్తూ ఉంటాము. అయితే కాన్స్టిట్యూషన్ మరి అప్పుడే రెడీ అయినప్పుడు జనవరి 26 తేదీ వరకు, అంటే 1950 జనవరి 26 వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది అంటే 1929వ సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ సెల్ఫ్ రూల్ అన్నటువంటి దాన్ని లాహోర్ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నటువంటిది ఒక హిస్టారిక్ రెజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. దాని తర్వాత 1930వ సంవత్సరం జనవరి 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఇండిపెండెన్స్ డే, ఇండియన్స్కి సంబంధించి ఇండిపెండెన్స్ డేగా డిక్లేర్ చేశారనమాట. పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అప్పుడు రావి రివర్, లాహోర్ పక్కన ఉన్నటువంటి రావి రివర్లో ఒక ట్రై కలర్ అంటే మన జెండాని హోయిస్ట్ చేయటం జరిగింది. దాన్ని పూర్ణ స్వరాజ్ డే అన్నట్టుగా నెక్స్ట్ 17 ఇయర్స్ వరకు జరుపుకున్నారు. అందుకే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీని అడాప్ట్ చేసుకున్నా కూడా చాలామంది కాన్స్టిట్యూషనల్ డే ఏదైతే మనం రిపబ్లిక్ డేని అంటే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజుని జనవరి 26గా జరుపుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి ఆ రోజే జరుపుకోవాలి అన్నట్టుగా దానికి సంబంధించి చాలామంది కూడా ఓకే ఇది నెససరీ అన్నట్టుగా కన్సిడర్ చేశారు. దాంతో జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజుని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము.
అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా కూడా మన ఇండియాలో ఈ ఈ జరిగినటువంటి ఈ ఇన్ని సంవత్సరాల్లో వచ్చాయి. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ని ఇక్కడ ఇచ్చారు. ఒకటి 1951లో తీసుకొచ్చినటువంటి ఫస్ట్ అమెండ్మెంట్, దాని తర్వాత 1956లో తీసుకొచ్చినటువంటి 7th అమెండ్మెంట్, దాని తర్వాత 1976లో తీసుకొచ్చినటువంటి 42nd అమెండ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటాం. దాని తర్వాత 1978లో తీసుకొచ్చినటువంటి 44వ అమెండ్మెంట్, దాని తర్వాత 1985లో తీసుకొచ్చినటువంటి 52వ అమెండ్మెంట్, దాని తర్వాత 1989లో తీసుకొచ్చినటువంటి 61వ అమెండ్మెంట్, దాని తర్వాత 1992లో తీసుకొచ్చినటువంటి 73rd and 74th అమెండ్మెంట్, దాని తర్వాత 2002లో తీసుకొచ్చిన 86వ అమెండ్మెంట్, దాని తర్వాత 2016లో 101వ అమెండ్మెంట్ జిఎస్టీకి సంబంధించి, దాని తర్వాత 2019లో 103వ అమెండ్మెంట్. వీటిని చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్గా మనం చెప్తూ ఉంటాము. వీటి గురించి మనం చదువుకోవాలి. వీటితో పాటు ఇంకొన్ని హిస్టారిక్ అమెండ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్వి ఉన్నాయి. వాటి గురించి కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బీటింగ్ ద రిట్రీట్ సెరమనీకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? మనం ఏదైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటామో దానికి సంబంధించి ఆ రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి ఎండ్ పాయింట్గా మనం ఈ బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అన్నటువంటి దాన్ని జరుపుకుంటాము. ఒరిజినల్గా దీన్ని వాచ్ సెట్టింగ్ అనేసి పిలిచేవాళ్ళు హిస్టారికల్గా. ఎందుకు అంటే మనం చూస్తే 17th సెంచరీలో ఇంగ్లాండ్లో కింగ్ అయినటువంటి జేమ్స్ II ఆయన తన యొక్క ట్రూప్స్ని డ్రమ్స్ని బీట్ చేయండి, అలాగే ఫ్లాగ్స్ని కిందికి దించండి, అలాగే ఒక పెరేడ్ని ఆర్గనైజ్ చేయండి అన్నట్టుగా ఆయన ఆదేశించటం జరిగిందనమాట. మన ఇండియాలో అయితే ఫస్ట్ టైం మన ఇండియాలో 1950లో క్వీన్ ఎలిజబెత్ II అలాగే ప్రిన్స్ అయినటువంటి ఫిలిప్ వీళ్ళు ఇండియాకి విజిట్ చేసినప్పుడు మొదటిసారిగా, అంటే బ్రిటిష్ నుంచి మనం ఇండిపెండెన్స్ని అటెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు బీటింగ్ రిట్రీట్ సెరమనీ అన్నటువంటి దాన్ని పర్ఫామ్ చేయటం జరిగింది. బీటింగ్ రిట్రీట్ సెరమనీ అంటే ఏంటి? ఒక డే యొక్క ఫైటింగ్ని ఎండ్ చేయటానికి గాను ఆ ట్రూప్స్ వాళ్ళ యొక్క ఫైటింగ్ని సీజ్ చేయటం, వాళ్ళ యొక్క ఆర్మ్స్ని షీత్ చేయటం, అలాగే వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ నుంచి విత్డ్రా అవ్వటం, అలాగే వాళ్ళ యొక్క క్యాంప్ నుంచి రిటర్న్ అవ్వటం, అలా అనమాట. అంటే రీట్రీట్ అనేటటువంటి సౌండింగ్కి తగినట్టుగా ఇవన్నీ చేస్తారు. అయితే బీటింగ్ రిట్రీట్ సెరమనీ అన్నటువంటిది ఒక మిలిటరీ సెరమనీ. రిపబ్లిక్ డేని ముగించే సమయంలో బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అన్నటువంటి దాన్ని నిర్వహిస్తారు. అయితే ప్రతిసారి ఎప్పుడు నిర్వహిస్తారు అంటే రిపబ్లిక్ డే తర్వాత 3rd డే అంటే జనవరి 29వ తేదీన బీటింగ్ ద రిట్రీట్ సెరమనీని నిర్వహించటం జరుగుతుంది. ఎక్కడ? న్యూఢిల్లీలో ఉన్నటువంటి రైజ్నా హిల్స్ అన్నటువంటి ప్లేస్లో ఈ బీటింగ్ ద రిట్రీట్ సెరమనీని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఇండియన్ ఆర్మీ అన్నటువంటిది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ వీటన్నింటికి సంబంధించి ఒక పైప్ బ్యాండ్ అన్నటువంటిది పర్ఫామ్ చేయటం జరుగుతుంది. 2016 నుంచి కూడా ఈ బీటింగ్ రిట్రీట్ సెరమనీని మనం చూస్తే ఢిల్లీ పోలీస్ అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వీళ్ళ బ్యాండ్స్ కూడా ఇందులో పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈసారి అంటే ఈ సంవత్సరం ఇందులోకి వచ్చేసరికి హైమన్ అంటాము. HYMN. హైమ్ ఏంటి ఈ సంవత్సరం అబైడ్ విత్ మీ అన్నటువంటి దాంతో మనం చూస్తే క్వీన్ ఎలిజబెత్ II యొక్క వెడ్డింగ్ టైంలో దీన్ని ప్లే చేయటం జరిగింది. అలాగే టైటానిక్ మునిగిపోయినప్పుడు ఆ మ్యూజిషియన్స్ కూడా దీన్నే ప్లే చేశారు. అలాంటి ఈసారి ఈ హైమ్తో ఏది అబైడ్ విత్ మీ అన్నటువంటి హైమ్తో ఈసారి బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అన్నటువంటిది దాన్ని ప్లే చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పద్మ అవార్డ్స్ 2022కి సంబంధించి. పద్మ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకి అంటే 26th జనవరికి అనౌన్స్ చేయటం జరుగుతుంది. 1954వ సంవత్సరం నుంచి ఈ పద్మ అవార్డ్స్ని ఇస్తూ ఉన్నారు. వీటిని వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్స్గా చెప్తూ ఉంటాము. అయితే ఏ ఆబ్జెక్టివ్తో దీన్ని ఇస్తూ ఉన్నాము అంటే అన్ని ఫీల్డ్స్, యాక్టివిటీస్ మరియు డిసిప్లైన్స్లో పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో అలాంటి వాటిలో అచీవ్మెంట్స్ని రికగ్నైజ్ చేస్తూ ఈ పద్మ అవార్డ్స్ని ఇస్తారు. మొత్తం 3 కేటగిరీస్లో ఈ పద్మ అవార్డ్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఏమేంటి ఆ 3 కేటగిరీస్? ఒకటి వచ్చేసరికి పద్మవిభూషణ్. పద్మవిభూషణ్ అన్నటువంటిది ఎక్సెప్షనల్ మరియు డిస్టింగ్విష్డ్ సర్వీస్కి గాను. రెండవది పద్మభూషణ్ అన్నటువంటిది ఇది డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హై ఆర్డర్కి సంబంధించి.
మూడవది వచ్చేసరికి పద్మశ్రీ అన్నటువంటిది. ఇది డిస్టింగ్విష్డ్ సర్వీస్కి సంబంధించి ఇలా 3 కేటగిరీల్లో పద్మ అవార్డులని ఇస్తారు. ఈ అవార్డ్స్ని ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీస్ ఇలాగా వేరియస్ డిసిప్లైన్స్ మరియు ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. వీటి యొక్క సెలక్షన్ కోసం పద్మ అవార్డ్స్ కమిటీ అనేటటువంటిది కూడా ఉంటుంది. దానిని ప్రతి సంవత్సరం ప్రధాని అంటే ప్రైమ్ మినిస్టరే కాన్స్టిట్యూట్ చేస్తారు. అయితే ఈ అవార్డ్స్ని ప్రెసిడెంట్ తన యొక్క చేతుల మీదుగా అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్చ్ లేదా ఏప్రిల్లో. అయితే మనం చూస్తే మన భారతదేశంలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటి అంటే భారతరత్న అన్నటువంటిది. భారత్ రత్న తర్వాత సెకండ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఏది అంటే అది పద్మవిభూషణ్, తర్వాత థర్డ్ పద్మభూషణ్, ఫోర్త్ పద్మశ్రీ అన్నటువంటిది. అయితే భారత్ రత్నాన్ని ఎవరికి ఇస్తారు అంటే ఏదైనా హ్యూమన్ ఎండీవర్కి సంబంధించి ఏ ఫీల్డ్లో అయినా కూడా హయ్యెస్ట్ ఆర్డర్లో ఎక్సెప్షనల్ సర్వీస్ లేదా ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అందించినటువంటి వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. అయితే భారత్ రత్నాన్ని మ్యాక్సిమం ఒక పర్టికులర్ ఇయర్లో 3 మాత్రమే ఇవ్వగలరు. అంటే ఆ మ్యాక్సిమం నెంబర్ని రెస్ట్రిక్ట్ చేయటం జరిగిందనమాట. అలా ఈ సంవత్సరం పద్మవిభూషణ్ అవార్డులకి 4 ఎంపికయ్యారు. వాళ్ళు ఎవరు అంటే జనరల్ బిపిన్ రావత్, మన యొక్క మొదటి త్రిదళాధిపతి అయినటువంటి జనరల్ బిపిన్ రావత్కి పోస్ట్మస్గా ఈ అవార్డుని ప్రకటించారు. అలాగే శ్రీ రాధేశ్యామ్ ఖేమ్కా లిటరేచర్ మరియు ఎడ్యుకేషన్కి సంబంధించి ఈయనకి పోస్ట్మస్గా దీన్ని ప్రకటించారు. అలాగే ప్రభా ఆత్రే ఆర్ట్కి సంబంధించి ఈమెకి పద్మవిభూషణ్ని ప్రకటించడం జరిగింది. అలాగే శ్రీ కళ్యాణ్ సింగ్ పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి ఈయనకి పోస్ట్మస్గా పద్మవిభూషణ్ అవార్డుని ప్రకటించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మార్కెట్ ఆథరైజేషన్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్స్. మనం చూస్తే కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ ఈ 2 టీకాలకి కూడా మనకి DCGI అంటాము, అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా భారత ఔషధ నియంత్రణ మండలి అన్నటువంటిది ఓపెన్ మార్కెట్ యాక్సెస్ని వీటికి ఇవ్వటం జరిగింది. అంటే ఇండియా యొక్క ప్రొయాక్టివ్ మరియు అజైల్ COVID-19 మేనేజ్మెంట్కి సంబంధించి వీటి యొక్క అప్రూవల్ అన్నటువంటిది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అన్ని వ్యాక్సినేషన్స్ని కూడా కోవిన్ ప్లాట్ఫామ్లో రికార్డ్ చేస్తున్నాము అన్నట్టుగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వమిత్వ అన్నటువంటి స్కీమ్ గురించి. స్వమిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అన్నటువంటి పేరుతో స్వమిత్వ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అన్నటువంటిది దీనిని తీసుకొచ్చింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా దీన్ని తీసుకురావటం జరిగింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? 100% ఫండింగ్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. అలా నేషన్ వైడ్గా 2021వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన ఏప్రిల్ 24న దేనిగా జరుపుకుంటాము? నేషనల్ పంచాయతీ రాజ్ డేగా జరుపుకుంటాము. ఆ రోజున ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అయినటువంటి స్వమిత్వ అన్నటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి? రూరల్ ఇండియాలో ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ సొల్యూషన్ని తీసుకురావాలి, అంటే దీన్ని ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద రూరల్ ఇన్హాబిటేటెడ్ ఏరియాస్ని డిమార్క్ చేయటం, డ్రోన్ సర్వేని యూజ్ చేయటం, అలాగే CORS నెట్వర్క్ అంటాము. CORS అంటే ఏంటి? కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ నెట్వర్క్స్ అంటాము. వీటి ద్వారా మ్యాపింగ్ యాక్యురసీని 5 సెంటీమీటర్స్ వరకు కూడా చేపట్టచ్చు. అలాగే రికార్డ్ ఆఫ్ రైట్స్ని విలేజ్ హౌస్ హోల్డ్ ఓనర్స్కి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా 2021-25 మధ్య ఇది దాదాపు 6.62 లక్షల విలేజెస్లో, అంటే మన ఎంటైర్ కంట్రీలోని 6.62 లక్షల విలేజెస్ని ఇది కవర్ చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అంతేకాకుండా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని మనం చూస్తే ఫినాన్షియల్ స్టెబిలిటీని తీసుకురావాలి. రెండవది అక్యురేట్ ల్యాండ్ రికార్డ్స్ క్రియేషన్ అనేది చేయాలి. ప్రాపర్టీ ట్యాక్స్ డిటర్మినేషన్ని చేపట్టాలి. అలాగే సర్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాప్స్ని క్రియేట్ చేయాలి. అలాగే గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని బెటర్ క్వాలిటీతో ప్రిపేర్ చేయడానికి GIS మ్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే ఇది దానికి యూజ్ అవుతుంది. అలాగే ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్, ఇల్లీగల్ కేసెస్ ఏవైతే ఉంటాయో
వాటిని రెడ్యూస్ చేయటానికి కూడా ఈ స్వామిత్వ స్కీమ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది దీనికి టెక్నాలజీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది. నోడల్ మినిస్ట్రీగా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అనేది ఉంటుంది. అయితే ఏ మైల్ స్టోన్స్ని ఇది అచీవ్ చేసింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, టార్గెట్ కవరేజ్ వచ్చేసి 6.62 లక్షల విలేజెస్. డ్రోన్ సర్వే అన్నటువంటిది 1,00,000 విలేజెస్లో కంప్లీట్ అయింది. అలాగే మ్యాప్స్ని మనం చూస్తే 71,919 విలేజెస్కి స్టేట్స్ హ్యాండ్ ఓవర్ చేశాయి. అలాగే 36.68 లక్షల ప్రాపర్టీ కార్డ్స్ని ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే దాదాపు 500 నుంచి 600 డ్రోన్ టీమ్స్ ఇప్పటికే 2,000 మంది స్కిల్డ్ మ్యాన్ పవర్తో పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా 567 కార్స్ స్టేషన్స్, CORS అంటే ఏమని చెప్పాం మనము, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ అంటాము. ఈ CORS స్టేషన్స్ ఇలాగా 567 స్టేషన్స్ని ఇప్పటికే క్రియేట్ చేయటం జరిగింది. అలాగే రూరల్ ప్లానింగ్కి ఇది ఉపయోగపడుతుంది, ల్యాండ్ డిస్ప్యూట్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రాపర్టీ కార్డు వల్ల బ్యాంక్ లోన్స్ అనేవి దొరుకుతాయి. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనము ఇందాక దీని యొక్క ఆబ్జెక్టివ్స్లో చెప్పుకున్నాము. అది ఈ స్వామిత్వ అన్నటువంటి స్కీమ్ గురించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాలా లజపత్ రాయ్కి సంబంధించి. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన యొక్క జయంతికి సంబంధించి ట్రిబ్యూట్ని ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. లాలా లజపతి రాయ్ గారి బర్త్ యానివర్సరీని మనం ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరుపుకుంటాము. మనం చూస్తే 1865వ సంవత్సరం జనవరి 28వ తేదీన ఈయన పంజాబ్లో ఉన్నటువంటి ఫెరోజ్పూర్ డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్లో జన్మించారు. అయితే లాలా లజపత్ రాయ్ని మనం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్గా పేర్కొంటాము. అంతేకాకుండా పంజాబ్ కేసరి అని కూడా ఈయన్ని పిలుస్తూ ఉంటాం, అంటే లైన్ ఆఫ్ పంజాబ్ అనేసి. ఈయన లాహోర్లోని గవర్నమెంట్ కాలేజీల్లో అప్పుడు లా చదివారు. అంతేకాకుండా స్వామి దయానంద సరస్వతి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో లాహోర్లో ఆర్య సమాజ్లో ఈయన జాయిన్ అవ్వటం జరిగింది. అయితే ఈయన హిందూయిజంని నేషనలిజంతో కలిపి ఈయన ఆ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక సెక్యులర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నట్టుగా ఈయన నమ్మేవారు. అయితే బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్, అలాగే లాలా లజపతి రాయ్ వీళ్ళ ముగ్గురు కలిసి లాల్ బాల్ పాల్ అన్నటువంటి ట్రయోగా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్గా వీళ్ళు మనం చూస్తే ఈ లాల్ బాల్ పాల్ అన్నటువంటి పేరు చాలా ప్రఖ్యాతమైంది. అంతేకాకుండా ఈయన హిందూ మహాసభలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే అన్టచబిలిటీకి అగెనెస్ట్గా ఫైట్ చేసినటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒకరు. ఈ సందర్భంగా మనం ఈయన యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి పొలిటికల్ కాంట్రిబ్యూషన్ గురించి చూద్దాం. పొలిటికల్గా మనం చూస్తే ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అలాగే చాలా పొలిటికల్ అజిటేషన్స్, పంజాబ్లో జరిగినటువంటి పొలిటికల్ అజిటేషన్స్లో ఈయన పాల్గొన్నారు. అలాగే మనం చూస్తే ఈ పొలిటికల్ అజిటేషన్ వల్ల ఆయనని ట్రయల్ లేకుండానే బర్మాకి డిపోర్ట్ చేయటం జరిగింది. అయితే చాలా నెలల తర్వాత ఎవిడెన్స్ అనేది లేదు అన్నటువంటి కారణంగా ఆయన మళ్ళీ తిరిగి మన స్వదేశానికి వచ్చారు. అలాగే బెంగాల్ యొక్క పార్టిషన్ని కూడా ఈయన అపోజ్ చేశారు. తర్వాత 1917వ సంవత్సరంలో హోమ్ రూల్ లీగ్ ఏదైతే ఉందో ఈ హోమ్ రూల్ లీగ్ని ఈయన అక్కడ అమెరికాలో అంటే న్యూయార్క్లో ఈయన మొదలుపెట్టాడు. యుఎస్లో అతను ఈ ఇండియన్ ఇండిపెండెంట్ మూమెంట్కి మోరల్ సపోర్ట్ కోసం ఆయన పనిచేశారు. అంతేకాకుండా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ అయ్యారు. 1920 సంవత్సరంలో గాంధీ చేపట్టినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో నాగ్పూర్ సెషన్ నుంచి ఈయన సపోర్ట్గా కూడా నిలిచారు. అంతేకాకుండా రౌలత్ యాక్ట్కి, జలియన్ వాలాబాగ్ మాసాకరే ఏదైతే జరిగిందో వాటికి అగెనెస్ట్గా ప్రొటెక్ట్ చేయటం జరిగింది. అలాగే 1926వ సంవత్సరంలో ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి డిప్యూటీ లీడర్గా కూడా ఈయన పనిచేశారు. అలాగే 1928లో అసెంబ్లీలో మనం చూస్తే సైమన్ కమిషన్కి అగెనెస్ట్గా కోఆపరేషన్ని రెఫ్యూజ్ చేసినందుకు గాను ఒక రిజల్యూషన్ని కూడా ఈయన పాస్ చేయటం జరిగింది. అయితే ఇందులోకి వచ్చేసరికి ఇండియన్ మెంబర్స్ ఎవరు అంటే ఈ సైమన్ కమిషన్లో ఇండియన్ మెంబర్స్ ఎవరు లేరు అనేసి. ఇక సోషల్ కాంట్రిబ్యూషన్స్ ఏవైనా ఉన్నాయా అని చూస్తే 1897వ సంవత్సరంలో హిందూ రిలీఫ్ మూమెంట్ అన్నటువంటి దాన్ని ఈయన స్టార్ట్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఫెమైన్ స్ట్రైకెన్ పీపుల్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయటానికి, అంటే
మిషనరీస్ యొక్క క్లచెస్లో వాళ్ళు పడిపోకుండా ప్రివెంట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో హిందూ రిలీఫ్ మూమెంట్ అన్నటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ 1921 సంవత్సరంలో 1921లో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ అన్నటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక లిటరరీ వర్క్స్కి సంబంధించి అంటే లిటరరీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంది అనేసి మనం చూస్తే ఒకటి యంగ్ ఇండియా ఏదైతే మన గాంధీ తీసుకొచ్చారో అది కానీ, అలాగే ఇంగ్లాండ్స్ డెట్ టు ఇండియా, ఎవల్యూషన్ ఆఫ్ జపాన్, ఇండియాస్ విల్ టు ఫ్రీడమ్, మెసేజ్ ఆఫ్ ద భగవద్గీత, పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ప్రాబ్లమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇండియా, ఇలాంటి వాటన్నింటినీ, అలాగే ఒక ట్రావెల్ యాగ్ని కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటటువంటి ఒక ట్రావెల్ యాగ్ని రాయటం జరిగింది. ఇవన్నీ కూడా లిటరరీ వర్క్స్గా చెప్తూ ఉంటాము. అలాగే ఇన్స్టిట్యూషనల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉందన్నమాట. ఏంటి ఇన్స్టిట్యూషనల్ కాంట్రిబ్యూషన్ కింద అనేసి మనం చూస్తే హిసార్ బార్ కౌన్సిల్ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించారు. హిసార్ ఆర్య సమాజ్ అనేసి, హిసార్ కాంగ్రెస్, నేషనల్ డిఏవి మేనేజ్మెంట్ కమిటీ ఇలాంటివన్నింటినీ ప్రారంభించటం జరిగింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి అన్నటువంటి దాన్ని 1894 సంవత్సరంలో ఈయన ప్రారంభించడం జరిగింది. అంటే కోఫౌండర్గా ఈయన పనిచేశారు. తర్వాత 1928 సంవత్సరం నవంబర్ 17వ తేదీన మనం చూస్తే సైమన్ కమిషన్కి సంబంధించి లాహోర్లో ఏదైతే సైలెంట్ ప్రొటెస్ట్ జరుగుతుందో అప్పుడు ఆయన బ్రూటల్గా లాఠీ చార్జ్ చేయటం జరిగింది. దాంతో ఆ ఇంజురీస్కి సస్టైన్ అవ్వలేక కొన్ని వారాల తర్వాత ఈయన మరణించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహాత్మా గాంధీ డెత్ యానివర్సరీకి సంబంధించి. దీన్నే మనం మార్టైర్స్ డే లేదా అమరవీరుల సంస్మరణ దినోత్సవం అని, లేదు అంటే దీనినే షాహిద్ దివాస్ అన్నటువంటి పేరుతో మనం జరుపుకుంటూ ఉన్నాము. మన ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ యొక్క 74వ డెత్ యానివర్సరీకి సంబంధించి ఆయన తన యొక్క నివాళులు అర్పించటం జరిగింది. అలా 30 జనవరివ తేదీని మనం మార్టైర్స్ డేగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. మనం చూస్తే ఈయన యొక్క శాంతి, అహింస ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటితో మన యొక్క స్వరాజ్యాన్ని మనకి తీసుకురావటంలో చాలా తోడ్పాటును అందించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అయితే ఈయన 1869 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోరుబందర్లో జన్మించారు. అలాగే 1948 సంవత్సరం జనవరి 30వ తేదీన న్యూఢిల్లీలోని గాంధీ స్మృతి వద్ద ఈయన మరణించారు. అయితే ఈయనని నాథూరామ్ గాడ్సే అన్నటువంటి వ్యక్తి ఈవినింగ్ ప్రేయర్కి వెళ్తూ ఉండగా బిర్లా హౌస్ వద్ద ఈయనని కాల్చి చంపటం జరిగింది. మనం చూస్తే మహాత్మా గాంధీ లాయర్, పొలిటీషియన్, సోషల్ యాక్టివిస్ట్, రైటర్, అలాగే మన యొక్క నేషనల్ మూమెంట్కి లీడర్గా కూడా పనిచేశారు. ఈయనని మనం ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఒక్క జనవరి 30వ తేదీని మాత్రమే కాకుండా మార్చ్ 23వ తేదీని కూడా మనము మార్టైర్స్ డేగా జరుపుకుంటాము. ఎందుకని ఆ రోజుని కూడా మార్టైర్స్ డేగా జరుపుకుంటాము అంటే భగత్ సింగ్, శివరామ్ రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్ వీళ్ళకి అంటే మన యొక్క రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ట్రిబ్యూట్ని ఇస్తూ మనము మార్చ్ 23వ తేదీని కూడా మార్టైర్స్ డేగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్కి సంబంధించి. రీసెంట్గా మనం చూస్తే ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఈ ఎన్జిటి అన్నటువంటిది ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ అన్నటువంటి దానికి సంబంధించి కొన్ని డైరెక్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. దీని కింద ఏంటి మనం చూస్తే మన దేశంలో థర్మల్ పవర్ స్టేషన్స్ మొత్తం 191 ఉన్నాయి. అందులో అవి ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఎంత ఉంది అంటే 2,13,030 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీని ఇవి కలిగి ఉన్నాయి. మొత్తం 672 మిలియన్ టన్స్ కోల్ని ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేటప్పుడు వచ్చేటటువంటి ఫ్లై యాష్ ఏదైతే ఉందో ఈ ఫ్లై యాష్ జనరేషన్ ఎంత ఉంది అంటే 222 మెట్రిక్ టన్నులు ఉంది. అందులో ఫ్లై యాష్ యూటిలైజేషన్ అనేటటువంటిది 205 మెట్రిక్ టన్నులు అంటే 92% యూటిలైజేషన్ అన్నటువంటిది జరుగుతోంది. అయితే రీసెంట్గా ఎన్జిటి అన్నటువంటిది మనం చూస్తే కోల్ థర్మల్ పవర్ స్టేషన్స్లో ఫ్లై యాష్ ఏదైతే ఉందో దాన్ని అన్సైంటిఫిక్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు, అన్సైంటిఫిక్ మెథడ్స్లో స్టోరేజ్ చేస్తూ ఉన్నారు అన్నదానికి సంబంధించి ఒక ఆర్డర్ని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రిహండ్ రిజర్వాయర్
రిహండ్ అన్నటువంటి డ్యామ్ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లోకి ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫ్లై యాష్కి సంబంధించి, అలాగే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ వీటిని అందులోకి డైరెక్ట్గా పంపించేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. సో ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ అన్నటువంటి దాని కింద మనం చూస్తే యాన్యువల్గా అన్యూటిలైజ్ చేసేటటువంటి అంటే అన్యూటిలైజ్డ్ ఫ్లై యాష్ ఎంత ఉంది, ఆ యాన్యువల్ స్టాక్ ఎంత, అంతేకాకుండా ఫ్లై యాష్ ఎంత యూటిలైజ్ చేస్తూ ఉన్నారు అంటే లీస్ట్ హజార్డస్ మేనర్లో ఎంత యూటిలైజ్ చేస్తూ ఉన్నారు, సేఫ్టీ మెజర్స్ని ఏమేమి తీసుకుంటూ ఉన్నారు పవర్ ప్లాంట్స్ అన్నట్టుగా ఈ ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ అన్నటువంటిది మానిటర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా దీని కింద 1 సంవత్సరం పాటు ప్రతి నెల కూడా మీటింగ్స్ అన్నటువంటి వాటిని కండక్ట్ చేస్తారు. అంటే కోల్ పవర్ ప్లాంట్స్లో ఫ్లై యాష్ మేనేజ్మెంట్ సిచ్యువేషన్ని ఎలా అసెస్ చేయాలి అన్నట్టుగా దానికి సంబంధించి ఆ ఇండివిజువల్ ప్లాంట్స్లో ఈ ఫ్లై యాష్ యూటిలైజేషన్కి సంబంధించి రోడ్ మ్యాప్స్ని ప్రిపేర్ చేయటం, యాక్షన్ ప్లాన్స్ని ప్రిపేర్ చేయటం లాంటి వాటి కోసం ఈ మీటింగ్స్ని కండక్ట్ చేస్తారు. అసలు ఈ ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎయిమ్ ఏంటి అనేసి మనం చూస్తే, ఈ ఫ్లై యాష్కి సంబంధించి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి డిస్పోజల్ మరియు అసోసియేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆ ఇష్యూస్ని కోఆర్డినేట్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఈ ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏది పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అలాగే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ పవర్. ఈ రెండూ కూడా కలిపి అంటే వీటికి సంబంధించి ఆ రెస్పెక్టివ్ స్టేట్స్లో దీనికి సంబంధించిన చీఫ్ సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళు ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే దీనికి సంబంధించిన కోఆర్డినేషన్ మరియు కాంప్లియన్స్కి సంబంధించి నోడల్ ఏజెన్సీకి సెక్రటరీగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి ఉంటారు. అయితే మనం చూస్తే ఈ ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ అన్నటువంటిది 2021లో తీసుకొచ్చినటువంటి ఫ్లై యాష్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ఫ్లై యాష్ నోటిఫికేషన్ 2021, అలాగే ఈ ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ ఇవి రెండు కూడా డిఫరెంట్. ఈ ఫ్లై యాష్ నోటిఫికేషన్ 2021 అన్నటువంటిది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, ఫ్లై యాష్ ఏదైతే కోల్ మరియు లిగ్నైట్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తుందో వాటిని ల్యాండ్ మీద లేదా వాటర్ బాడీస్లోకి డంప్ చేయటాన్ని, అలాగే డిస్పోజల్ చేయటాన్ని ప్రొహిబిట్ చేయటం జరిగింది. అంతేకాకుండా అలాంటి ప్లాంట్స్ 100% ఈ ఫ్లై యాష్ని ఎకో ఫ్రెండ్లీ మేనర్లో యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా దీని కింద నాన్ కాంప్లియంట్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ని కూడా అంటే టన్నుకు 1000 రూపాయల చొప్పున అన్యూటిలైజ్డ్ యాష్ ఏదైతే అంటే ప్రతి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో అన్యూటిలైజ్డ్ యాష్ ఎంత ఉంటుందో పర్ టన్నుకి 1000 రూపాయల చొప్పున ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ కూడా విధిస్తారు. ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిని సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నటువంటిది ఆ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. అలా కొత్త ఫ్లై యాష్ నోటిఫికేషన్ అన్నటువంటిది 2021 నవంబర్లో తీసుకురావటం జరిగింది. దీని కింద ఈ ఫ్లై యాష్ యూటిలైజేషన్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్, మానిటరింగ్, ఆడిట్ మరియు రిపోర్టింగ్ అన్నటువంటిది కోల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అలాగే యూజర్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటి కింద ఇవి చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ని సిపిసిబి అలాగే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్ వీటిని మానిటర్ చేసేందుకు రెస్పాన్సిబుల్గా ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఈ మిషన్ని ఎన్జిటి అన్నటువంటిది అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నటువంటిది డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. అసలు ఫ్లై యాష్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఈ కలర్ ఎలా ఉంది. మనం చూస్తే కోల్ కంబషన్ చేస్తున్నప్పుడు కోల్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఒక కాలనటువంటి అంటే అన్బర్న్ట్ అంటాము, అన్బర్న్ట్ అన్వాంటెడ్ రెసిడ్యూ అన్నటువంటిది మిగిలిపోతుంది. దాన్ని మనం ఫ్లై యాష్ అంటాము. అంటే ఫ్లూ గ్యాసెస్తో పాటు ఇది కూడా ఎమిట్ అవుతుందన్నమాట ఈ ఫర్నేస్లో. అలాంటి ఆ ఫ్లై యాష్ని మనం చూస్తే ప్రెసిపిటేటర్స్ లాంటి వాటి యొక్క సహాయంతో ఈ ఫ్లై యాష్ని మనము కలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. దాని తర్వాత సైంటిఫిక్గా డిజైన్ చేసినటువంటి యాష్ పాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటికి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఈ ఫ్లై యాష్ ఏదైతే ఉందో ఈ ఫ్లై యాష్లోకి వచ్చేసరికి సిలికాన్ డయాక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, అలాగే ఫెర్రిక్ ఆక్సైడ్,
ఇంకా కాల్షియం ఆక్సైడ్ CaO అంటాము. ఇవన్నీ కూడా ఈ ఫ్లై యాష్లో ఉంటాయి. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే పోర్ట్లాండ్ సిమెంట్ ఏదైతే ఉంటుందో అలానే ఇది కనపడుతూ ఉంటుంది, కాకపోతే కెమికల్గా ఇది డిఫరెంట్ అనమాట. అలాగే సిమెంటీషియస్ మెటీరియల్ ఎలా అయితే ఉంటుందో అంటే వాటర్లో కలపగానే ఇది ఎలా అయితే హార్డ్ అవుతుందో సిమెంట్ అన్నటువంటిది అలాంటి ప్రాపర్టీసే ఇది కలిగి ఉంటుంది. అందుకే దీన్ని కాంక్రీట్ మరియు సిమెంట్ ప్రోడక్ట్స్లోను, రోడ్ బేసిస్లోను, మెటల్ రికవరీ, అలాగే మినరల్ ఫిల్లర్ ఇలాంటి వాటన్నింటికి ఉపయోగిస్తారు. అయితే దీనివల్ల కొన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, రెస్పిరేటరీ డిసీజెస్, స్ట్రోక్స్ ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC లిమిటెడ్ అన్నటువంటిది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నటువంటి దానికి ఇన్వైట్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి ఇది అంటే ఫ్లై యాష్ యొక్క సేల్కి సంబంధించి. అంతేకాకుండా NTPC అన్నటువంటిది సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్తో కొలాబరేట్ అయ్యి అరౌండ్ ద కంట్రీ ఈ ఫ్లై యాష్ని సప్లై చేయడానికి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏదైతే ఉందో దీని కింద కూడా మనం చూస్తే ఈ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్లో కొత్త టెక్నాలజీని వాడేటప్పుడు అంటే ఫ్లై యాష్తో తయారు చేసినటువంటి బ్రిక్స్ని యూజ్ చేయడం ద్వారా మరింత ఇన్నోవేటివ్గా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఇది పనిచేస్తుంది. మనం చూస్తే ఇలాంటి ఒక పాలసీని తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రం ఏది? దానికి ఎగ్జాంపుల్గా ఏ రాష్ట్రాన్ని చెప్పుకుంటాము? మహారాష్ట్ర అని మనం చెప్పుకుంటాము. మహారాష్ట్ర అన్నటువంటిది ఫస్ట్ టైం ఇలాంటి ఫ్లై యాష్తో తయారు చేసినటువంటి బ్రిక్స్ని అక్కడి కన్స్ట్రక్షన్లో వాడాలి అన్నట్టుగా ఈ పాలసీని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అలాగే మనం చూస్తే యాష్ట్రాక్ అనేటటువంటి పేరుతో గవర్నమెంట్ ఒక మొబైల్ బేస్డ్ అప్లికేషన్ని కూడా తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా దీని మీద GST ఏదైతే ఉందో దానిని 5% తగ్గించారు. అంటే ఫ్లై యాష్ మీద, దాని యొక్క ప్రోడక్ట్స్ మీద GST రేట్స్ని 5% తగ్గించడం ద్వారా వీటి యొక్క వాడకం పెంచాలి, అంటే ఫ్లై యాష్ యొక్క వాడకం పెంచాలి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా దీన్ని మార్చాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ GSTని తగ్గించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేజ్ కల్చర్. ఆక్వాకల్చర్లో కేజ్ కల్చర్ గురించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ అన్నటువంటిది ఒక వెబినార్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ వెబినార్ యొక్క టైటిల్ ఏంటి అంటే కేజ్ ఆక్వాకల్చర్ ఇన్ రిజర్వాయర్ స్లీపింగ్ జైంట్స్ అన్నటువంటి పేరుతో ఒక వెబినార్ని కండక్ట్ చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దీన్ని కండక్ట్ చేశారు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఏదైతే ఉందో ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద కేజ్ ఆక్వాకల్చర్ని కూడా ప్రమోట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ని కూడా పెట్టుకోవటం జరిగింది. అయితే కేజ్ ఆక్వాకల్చర్ అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్తోనే ఒక నెట్ కేజ్లో ఎన్క్లోజ్ చేయబడి ఉన్నటువంటి ఒక నెట్ కేజ్లోనే ఫిషెస్ అన్నటువంటివి గ్రో అవుతూ ఉంటాయి. అయితే ఇది ఈ కేజెస్ లాగా పెడతారు కాబట్టి ఇది వాటర్ ఫ్లో అన్నటువంటిది ఫ్రీగా అవుతూ ఉంటుంది, కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. అయితే ఈ ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ సిస్టమ్ అన్నటువంటిది మనం చూస్తే ఒక ఫ్లోటింగ్ ఫ్రేమ్లో ఉంటుంది. నెట్ మెటీరియల్స్ అన్నటువంటివి ఉంటాయి, వాటికి మూరింగ్ సిస్టమ్ అంటే రోప్, బయాయ్ అంటే ఇలాగ తేలి ఉండటానికి బయాన్సీ అంటాం కదా, అలా తేలి ఉండటానికి బయాయ్, అలాగే వీటికి యాంకర్ అంటే పట్టి ఉంచడానికి ఇవన్నీ కూడా ఉంటాయి. రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ఫ్లోటింగ్ నెట్ అనేటటువంటిది ఉంటుంది. దాని ద్వారా మనం చూస్తే ఇందులో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉండటానికి దీనిని రిజర్వాయర్లో కానీ, రివర్లో కానీ, లేక్లో కానీ, సీలో కానీ ఎక్కడైనా కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా దీన్ని తీసుకురావటం వల్ల న్యాచురల్ కరెంట్స్లో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. దానివల్ల ఫిష్కి ఆక్సిజన్ అనేటటువంటిది ఉంటుంది, మిగిలినటువంటి న్యాచురల్ కండిషన్స్ అన్నీ కూడా అప్రాప్రియేట్గా ఉంటాయి. అయితే కేజ్ కల్చర్కి సంబంధించి ఎందుకు మనం దీని వైపుగా వెళ్తూ ఉన్నాము అంటే ఫిష్ కన్జంప్షన్ అనేది మన దగ్గర పెరుగుతూ ఉంది. అయితే వైల్డ్ ఫిషెస్ యొక్క స్టాక్ అనేది తగ్గిపోతూ ఉంది. మన దగ్గర ఫామ్ ఎకానమీ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. దానివల్ల కేజెస్లో ఫిష్ ప్రొడక్షన్కి ఇంట్రెస్ట్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. అయితే మనకి చిన్న లిమిటెడ్ రిసోర్సెస్ ఉండేటటువంటి ఫార్మర్స్ కూడా ఈ ట్రెడిషనల్ అగ్రికల్చరల్ క్రాప్స్కి ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ఇలాంటి కేజ్ కల్చర్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కేజ్ కల్చర్ సిస్టమ్ నుంచి మనం చూస్తే హై ప్రొడక్షన్ అన్నటువంటి దాన్ని అటైన్ చేయొచ్చు. అంతేకాకుండా ఓవరాల్ ఫిష్ ప్రొడక్షన్ని మన ఇండియాలో పెంచడానికి కూడా ఇది ఒక సిగ్నిఫికెంట్ రోల్ని ప్లే చేయగలదు అన్నట్టుగా మనం చెప్పచ్చు.
అయితే ఈ కేజ్ కల్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఏంటి అసలు ఈ కేజ్ కల్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే, ఒకటి మనకి ఫిష్ ఫార్మింగ్కి సంబంధించి మనకి ఏదైతే కన్స్ట్రైంట్స్ అనేవి ఉన్నాయో, అంటే ల్యాండ్ మీద మనం చూస్తే కాన్స్టెంట్ ఫ్లో అనేటటువంటిది, క్లీన్ మరియు ఆక్సిజనేటెడ్ వాటర్ అనేది ఫిష్కి అవసరం కాబట్టి అలాంటి కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కన్స్ట్రైంట్స్ని రిమూవ్ చేయడానికి కేజ్ కల్చర్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కార్బన్ ఎమిషన్స్ తక్కువగా రిలీజ్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫిష్ కల్చర్కి సంబంధించి ఆపర్చునిటీస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇండియా యొక్క లాంగ్ కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్గా ఇది పనిచేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ, అలాగే దీనికి అసలు ల్యాండ్ ఏరియా అనేటటువంటిది అవసరం లేదు, లేదా చాలా తక్కువ అనేది కావాలి. కాబట్టి స్మాల్ స్కేల్లో అంటే ఒక చిన్న ఫ్యామిలీ కూడా దీనిని మేనేజ్ చేయగలదు. అంతేకాకుండా దీనికి సంబంధించి మనం చూస్తే ఈ కేజ్ యొక్క డిజైన్ మరియు వాటి యొక్క యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అవి ఇండివిజువల్ ఫార్మర్స్ యొక్క రిక్వైర్మెంట్స్కి తగినట్టుగానే తయారు చేయబడి ఉంటాయి. అయితే దీనికి సంబంధించి అసలు ఛాలెంజెస్ లేవా? ఒకవేళ అన్ని సిగ్నిఫికెన్సెసే ఉంటే, అంటే అన్ని యూజెసే ఉంటే దీన్ని ఎప్పటి నుంచో తీసుకురావాల్సింది కదా అని అనుకుంటాం కదా. అయితే ఛాలెంజెస్ ఏంటి అంటే, ఈ కేజ్డ్ ఫిష్ అన్నటువంటిది న్యూట్రిషనల్గా కంప్లీట్గా ఉండాలి. అంటే వాటికి ఫీడ్ అనేటటువంటిది సరిగ్గా ఉంచాలి, వాటిని ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ సిండ్రోమ్ ఏదైతే ఉందో, LODOS అంటాము. ఈ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ సిండ్రోమ్ అన్నటువంటిది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లం. మెకానికల్ ఏరేషన్ అన్నటువంటిది అవసరమవుతుంది. అంతేకాకుండా నెట్ కేజ్ అన్నటువంటిది కనుక పాడైపోతే, అలాగే ఈ పోచింగ్ లేదా వ్యాండలిజం అంటాము, ఇది కూడా ఒక పొటెన్షియల్ ప్రాబ్లం. అలాగే నావిగేషన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చేంజ్ అవుతాయి. అలాగే లోకల్ కమ్యూనిటీలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ప్రమాదం అనేది ఉంది. అలాగే ఆక్వాటిక్ మ్యామల్స్, బర్డ్స్ వీటి ప్రిడేషన్ అనేటటువంటిది ఉంది. అలాగే ఎస్కేప్మెంట్ అనేటటువంటిది ఒక ప్రాబ్లంగా చెప్పచ్చు. అలాగే కేజెస్లో ఈ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఓవర్ క్రౌడ్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఛాలెంజెస్. అయితే ఫిషరీస్ సెక్టార్కి సంబంధించి భారతదేశం ఏదన్నా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందా అన్నటువంటిది కూడా మనం నోట్ చేసుకోవాలి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఒకటి మత్స్య సేతు అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది, అవునా? రెండవది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ని తీసుకొచ్చారు. అలాగే మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ని వీళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేయటం జరిగింది. ఇలాంటి ఇనిషియేటివ్స్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్హుడ్ డే ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఎప్పుడు హిమాచల్ ప్రదేశ్ స్టేట్హుడ్ డేని జరుపుకుంటాము? జనవరి 25వ తేదీన. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తే ఆ టెరిటరీస్ అన్నీ కూడా క్వీన్ విక్టోరియా యొక్క ప్రొక్లమేషన్ ఏదైతే 1858లో తీసుకొచ్చారో దాని తర్వాత అన్ని బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయారు. మనం చూస్తే చంబా, మండి, బిలాస్పూర్ ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా మనం చూస్తే బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు చాలా ప్రోగ్రెస్ని చూశాయి. అయితే తర్వాత 1914-18 సంవత్సరాల్లో ఏదైతే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో మనం చూస్తే ఈ హిల్ స్టేట్స్లో ఉన్నటువంటి రూలర్స్ లాయల్గా ఉండేవాళ్ళు. అలాగే బ్రిటిష్ వార్కి సంబంధించి వీళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారు, అంటే మెన్ మరియు మెటీరియల్ ఫామ్లో అనమాట. అయితే పోస్ట్ ఇండిపెండెంట్ టైంలో మనం చూస్తే ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటిది ఎలా ఉంది అంటే, మనకి 1948వ సంవత్సరంలో చీఫ్ కమిషనర్స్ ప్రావిన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీనిని పార్ట్ సి స్టేట్గా పెట్టారనమాట. ఎప్పుడు పార్ట్ సి స్టేట్గా పెట్టారు? 1950 జనవరి 26వ తేదీన, అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు అనమాట. అయితే దీని తర్వాత బిలాస్పూర్ అన్నటువంటిది ఏదైతే ఉందో, బిలాస్పూర్ని ఈ హిమాచల్ ప్రదేశ్లో 1954వ సంవత్సరంలోనే మర్జ్ చేయటం జరిగింది. అయితే దాని తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ మేరకి హిమాచల్ ప్రదేశ్ని 1956వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన యూనియన్ టెరిటరీగా గుర్తించారు. అయితే మనం చూస్తే పంజాబ్లో ఉన్నటువంటి కొన్ని హిల్ ఏరియాస్, అలాగే కాంగ్రా వీటిని ఈ హిమాచల్ ప్రదేశ్లో 1966వ సంవత్సరంలో మర్జ్ చేశారు. వేటిని?
కాంగ్రా అన్నటువంటి ప్లేస్ని, అలాగే పంజాబ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ని ఈ 1966లో హిమాచల్ ప్రదేశ్లోకి తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత 1970వ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది పార్లమెంట్. ఎప్పుడు డిసెంబర్ 18వ తేదీన. అలా మనం చూస్తే 1971వ సంవత్సరం జనవరి 25వ తేదీన హిమాచల్ ప్రదేశ్కి స్టేట్హుడ్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. అలా మన భారతదేశంలోకి వచ్చినటువంటి స్టేట్స్లో 18th స్టేట్గా హిమాచల్ ప్రదేశ్ని మనం చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ జాయింట్ ప్రోటోకాల్ ఆన్ రిలీజియస్ పిలిగ్రిమేజెస్ 1974 గురించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్నటువంటిది ఇండియా అన్నటువంటిది ఈ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవటానికి పాకిస్తాన్తో టాక్స్ జరపటానికి మేము విల్లింగ్గా ఉన్నాము, పాజిటివ్గా ఉన్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీని ద్వారా ఏంటి, రెండు కంట్రీస్లో కూడా పిలిగ్రిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అంటే ఎయిర్ ట్రావెల్ని అలో చేసేలాగా, ఎక్కువ నెంబర్ ఆఫ్ విజిట్స్ చేసేలాగా అలో చేయాలి అన్నట్టుగా. అంతేకాకుండా గవర్నమెంట్ రీసెంట్గా మనం చూస్తే కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా కారిడార్ని కూడా రీఓపెన్ చేయటం జరిగింది. దాని ద్వారా అంటే సిక్ పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 20 నెలల తర్వాత మనం చూస్తే COVID-19 పాండమిక్లో దీన్ని షట్ డౌన్ చేశారు. దాన్ని మళ్ళీ తిరిగి 20 నెలల తర్వాత రీఓపెన్ చేశారు. అంతేకాకుండా మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నట్టుగా ఒక లిస్టుని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవటం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రోటోకాల్ కింద రెండు కంట్రీస్ కూడా మనం చూస్తే ఇలాంటి ష్రైన్స్ దేవుళ్ళ వాటిని విజిట్ చేయటానికి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి, ఒకటి పిలిగ్రిమేజ్ విజిట్స్ అన్నటువంటివి ఒక కంట్రీ నుంచి ఇంకొక దానికి వెళ్ళినప్పుడు ఎలాంటి డిస్క్రిమినేషన్ అంటే రిలీజియన్ పరంగాను సెక్ట్ పరంగాను ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది కూడా ఉండకూడదు. అంతేకాకుండా మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారం ఈ అగ్రీడ్ లిస్ట్ అన్నటువంటిది టైం టు టైం పెరుగుతూ ఉండాలి. అలాగే ఈ ప్రోటోకాల్ అన్నటువంటిది ప్రస్తుతం చూస్తే 5 ముస్లిం ష్రైన్స్ అనేవి ఇండియన్ సైడ్, అలాగే పాకిస్తానీ సైడ్ అయితే 15 ష్రైన్స్ అన్నటువంటివి, అందులో మెజారిటీ గురుద్వారాసే ఉన్నాయి. అంతేకాకుండా అప్ టు 20 పార్టీస్ వరకు కూడా ఈ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి విజిట్ చేయటానికి అలో చేయొచ్చు. ఈ నెంబర్ని టైం టు టైం రివైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఎఫర్ట్ని కూడా మనం చూస్తే ఈ రిలీజియస్ వర్షిప్ ఏదైతే మెన్షన్ చేసి ఉంటుందో అగ్రీడ్ లిస్ట్లో దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా వాటి యొక్క శాంటిటీని ప్రిజర్వ్ చేసేలాగా ఉండాలి. అలాంటి విజిటర్స్కి విజిటర్ కేటగిరీ వీసాస్ని కూడా అందించాల్సి ఉంటుంది. మనం చూస్తే రీసెంట్గా కర్తార్పూర్ కారిడార్ ఏదైతే అన్నామో అది పాకిస్తాన్లో ఉన్నటువంటి నరోవాల్ డిస్ట్రిక్ట్లో ఏదైతే దర్బార్ సాహిబ్ గురుద్వారా ఉందో దానిని డేరా బాబా నానక్ ష్రైన్, ఇది ఎక్కడుంది, గుర్దాస్పూర్ డిస్ట్రిక్ట్, ఎక్కడ, పంజాబ్ ప్రావిన్స్లో ఉంది. దాన్ని కనెక్ట్ చేస్తూ ఈ కర్తార్పూర్ కారిడార్ని తీసుకురావటం జరిగింది. దానిని మనం ఎప్పుడు ప్రారంభించాము, 2019వ సంవత్సరం నవంబర్ 12వ తేదీన ఈ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ అన్నటువంటి దాన్ని ప్రారంభించటం జరిగింది. 550వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా. ఎవరి సెలబ్రేషన్స్, గురు నానక్ దేవ్ యొక్క బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈయన సిక్కిజం ఫౌండర్గా చెప్తూ ఉంటాము. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా కర్తార్పూర్ కారిడార్ని మన ప్రభుత్వం ప్రారంభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాడ్ బ్యాంక్కి సంబంధించి ఆర్బీఐ అప్రూవల్ని పెండింగ్లో పెట్టింది. అంటే బ్యాడ్ బ్యాంక్ని సెటప్ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఆ ప్రపోజల్ యొక్క ఇంప్లిమెంటేషన్కి ఆ అప్రూవల్ని ఆర్బీఐ ఇంకా పెండింగ్లోనే పెట్టింది. మనం చూస్తే 2021వ సంవత్సరం సెప్టెంబర్లోనే క్యాబినెట్ అన్నటువంటిది 30,600 కోట్ల రూపాయల గ్యారంటీని మనం చూస్తే ఈ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది స్ట్రెస్డ్ లోన్ అసెట్స్ని అక్వైర్ చేసుకోవటానికి ఈ గ్యారంటీని యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది కూడా. అయితే ఏంటి NARCL అన్నటువంటిది మనం చూస్తే ఇది ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొంది సెటప్ చేయబడినటువంటి ఒక కంపెనీ అన్నమాట. ఇది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీగా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది, మనం చూస్తే 2 లక్షల కోట్ల రూపాయల వర్త్ కలిగినటువంటి స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది తీసుకుంటుంది. అంటే వేరియస్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ఇది కొనుగోలు చేస్తుంది. అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ NARCLలో 51% ఓనర్షిప్ని కలిగి ఉంటాయన్నమాట. అయితే సైమల్టేనియస్గా
ఒక సపరేట్ కంపెనీని కూడా సెటప్ చేయాలి. అయితే అది ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా ఫంక్షన్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇది ఈ అసెట్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మరియు రెజల్యూషన్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అయితే పిఎస్బీస్ మరియు పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటివి ఈ ఐడిఆర్సిఎల్లో 49% స్టేక్ని కలిగి ఉంటాయి. ఇక మిగిలినటువంటి 51% వచ్చేసరికి ప్రైవేట్ సెక్టార్ లెండర్స్ కలిగి ఉంటారు. అయితే ఎన్ఏఆర్సిఎల్లోకి వచ్చేసరికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్ఏఆర్సిఎల్లోకి వచ్చేసరికి 51% వచ్చేసరికి ప్రభుత్వ రంగం ఉంటే, అంటే 51% ఓనర్షిప్ అనేది పబ్లిక్ సెక్టార్లో ఉంటే, ఐడిఆర్సిఎల్కి వచ్చేసరికి 51% షేర్స్ ప్రైవేట్ హ్యాండ్స్లో ఉంటాయి. అంటే కేవలం 49% మాత్రమే పబ్లిక్ సెక్టార్కి సంబంధించినవి ఉంటాయన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎన్ఏఆర్సిఎల్ అన్నటువంటిది మనం చూస్తే బ్యాంక్స్ నుంచి బ్యాడ్ లోన్స్ని పర్చేస్ చేస్తుంది. దాని తర్వాత అంటే అగ్రేడ్ ప్రైస్లో 15% క్యాష్ రూపంలోనూ మిగిలినటువంటి 85% సెక్యూరిటీ రిసిప్ట్స్ రూపంలోనూ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఆ అసెట్స్ని అమ్మిన తర్వాత ఐడిఆర్సిఎల్ యొక్క సహాయంతో కమర్షియల్ బ్యాంక్స్ మళ్ళీ పాత మనీ ఏదైతే ఉంటుందో వాటికి మళ్ళీ ఆ మనీని పే చేయటం జరుగుతుంది. అలా గవర్నమెంట్ దీనికి గ్యారంటీ అన్నటువంటి దాన్ని ఇచ్చింది. అయితే బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది బ్యాడ్ లోన్ని ఈ సెల్ చేయటానికి అంటే అమ్మటానికి కుదరట్లేదు. దానివల్ల ఏమవుతుంది, లాస్ అనేది వస్తుంది. దాంతో గవర్నమెంట్ గ్యారంటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే కమర్షియల్ బ్యాంక్ అన్నటువంటిది మనం చూస్తే ఈ కమర్షియల్ బ్యాంక్ కానీ లేదా బ్యాడ్ బ్యాంక్ కానీ ఏదైనా కూడా అది ఈ 30,600 కోట్ల నుంచి ఏదైతే గ్యారంటీ అనేటటువంటిది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందో, ఒకవేళ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో దాన్ని ఈ మనీ నుంచి పే చేయటం అనేది జరుగుతుంది. ఈ గ్యారంటీని 5 సంవత్సరాల పీరియడ్కి ఎక్స్టెండ్ చేయటం జరిగింది. అయితే ఆర్బీఐ ఏం చెప్తోంది, ఆర్బీఐ అన్నటువంటిది ఇలాంటి ఒక డ్యూయల్ స్ట్రక్చర్ ఉండటానికి ఒప్పుకోవట్లేదు. అంటే మనం చూస్తే ఈ ఇంపెడిమెంట్స్ అన్నటువంటి ఇష్యూస్ అనేవి అరేంజ్ అవుతాయి. అలాగే ఓనర్షిప్ స్ట్రక్చర్లోనూ ఆపరేషనల్ మెకానిజంలో కూడా. అంతేకాకుండా ఇలా ఒక 2 సపరేట్ ఎంటిటీస్ ఏవైతే సెటప్ చేయటం జరిగిందో ప్రపోజ్ చేశారో ఎన్ఏఆర్సిఎల్ అలాగే ఐడిఆర్సిఎల్, వీటి మధ్య ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నట్టుగా ఈ బ్యాడ్ బ్యాంక్కి ఇంకా ఆర్బీఐ అన్నటువంటిది అప్రూవల్ ఇవ్వలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చెక్ మాస్ అండ్ హోజంగ్స్ కమ్యూనిటీస్కి సంబంధించి రీసెంట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి అన్నటువంటిది తన యొక్క ఆర్డర్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అలాగే అరుణాచల్ ప్రదేశ్ రెండింటికి కూడా పంపించడం జరిగింది. దాని కింద ఏంటి, ఏదైతే స్టేట్ నుంచి చెక్మాస్ మరియు హోజంగ్స్ యొక్క రీలొకేషన్ అనేటటువంటిది జరిగిందో దానికి సంబంధించి 6 వారాల తర్వాత ఒక రిపోర్ట్ని తీసుకొని దానికి సంబంధించి యాక్షన్ ఏం తీసుకున్నారు అన్నట్టుగా అడగటం జరిగింది. అయితే ఏమైంది మనం చూస్తే చెక్మాస్ మరియు హోజంగ్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ని అన్ని విధాలుగాను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా అటు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇటు అరుణాచల్ ప్రదేశ్ అథారిటీస్కి కూడా రెండింటికి కూడా ఎన్హెచ్ఆర్సి డైరెక్ట్ చేయటం జరిగింది. అలాగే ఈ 2 కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా హేట్ క్రైమ్స్లో విక్టిమ్స్గా ఉన్నారు. అలాగే పోలీస్ అట్రాసిటీస్, అలాగే డెనేల్ ఆఫ్ రైట్స్ మరియు బెనిఫిషియరీ ప్రోగ్రామ్స్ వీటన్నింటికి సంబంధించి వీళ్ళు విక్టిమ్స్గా ఉంటూ వస్తున్నారు. మనం చూస్తే 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు అన్నటువంటిది వీళ్ళకి సిటిజన్షిప్ని ఇవ్వండి, సిటిజన్షిప్ని గ్రాంట్ చేయండి అన్నట్టుగా డైరెక్ట్ చేసినా కూడా దానిని ఇంప్లిమెంట్ చేయలేదు. అంతేకాకుండా ఈ ఆర్డర్స్ని చాలా లైట్ తీసుకొని మనం చూస్తే చక్మా హోజంగ్ కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే ఆ స్టేట్లో పుట్టి ఉన్నారో వాళ్ళకి కూడా మనం చూస్తే ఆ స్టేట్ నుంచి అవుట్ సైడ్ ద స్టేట్ రీలొకేట్ అవ్వాలి అన్నట్టుగా. అంతేకాకుండా మనం చూస్తే ఈ కమ్యూనిటీస్ని క్లియర్గా అన్వారెంటెడ్ అంటే సెన్సస్లో కావాలని వీళ్ళని యాడ్ చేయలేదు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే చెక్మా డెవలప్మెంట్ ఫౌండేషన్ ఇండియా అన్నటువంటిది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సి ఇందులో అర్జెంటుగా ఇంటర్వెన్షన్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. మనం చూస్తే 65,000 మంది చెక్మా మరియు హోజంగ్ ట్రైబల్స్ ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్ సెన్సెస్లో పాల్గొంటున్నారు. అంటే ఏంటి, మనం చూస్తే 2021 డిసెంబర్ 31 నుంచి కూడా డిపోర్టేషన్, ఎక్స్పల్షన్, రీలొకేషన్ ఏదైతే జరుగుతూ ఉందో అంటే
సెన్సెస్లో తర్వాత వాళ్ళు ఆ లేటర్ ప్లాన్ అన్నటువంటిది చేంజ్ అయినా కూడా ఇలా రేషియల్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేపడుతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆ పీపుల్ యొక్క రేషియల్ మరియు కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది. కాబట్టి ఇలాంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ స్పెషల్ సెన్సెస్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అనేసి మనం చూస్తే రేషియల్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేపడుతూ ఉంది. దీనివల్ల ఆర్టికల్ 14 ఏదైతే రైట్ టు ఈక్వాలిటీ ఉందో ఇది దానివల్ల వైలేట్ అవుతోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా 1996 సంవత్సరంలో మార్చి 21వ తేదీని మనం చూస్తే రేషియల్ డిస్క్రిమినేషన్ని ఎలిమినేట్ చేయాలి అన్నట్టుగా ఇంటర్నేషనల్ డేని కూడా నిర్వహించటం జరిగింది. దాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం 21 మార్చిని జరుపుకుంటూ ఉన్నాము. అయితే చక్మాస్ మరియు హజోంగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిజోరాం మరియు త్రిపురలో సైజబుల్ పాపులేషన్ వీళ్ళు ఉన్నారనమాట. బుద్ధిస్ట్ చక్మాస్, హిందూ హజోంగ్స్ అనమాట. వీళ్ళు గారో హిల్స్, మేఘాలయలో ఉన్నటువంటి గారో హిల్స్లో ఎక్కువగా వీళ్ళు ఉన్నారు. అయితే చక్మాస్ మరియు హోజాంగ్స్ ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారో వాళ్ళు ఈ బంగ్లాదేశ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ అప్పటి ఎర్స్ట్వైల్ పాకిస్తాన్ అనమాట, ఈస్ట్ పాకిస్తాన్, అక్కడ ఉన్నటువంటి చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ నుంచి ఎక్కువగా వీళ్ళు మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ చూడండి లుషాయి హిల్స్ ఎక్కడైతే ఉన్నారో ఈ చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ నుంచి లుషాయి హిల్స్కి వచ్చారు. ఆ లుషాయి హిల్స్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళటం జరిగింది. అయితే మెజారిటీ ఆఫ్ దమ్ వచ్చేసి చాంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అక్కడ వీళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. అయితే సిటిజన్షిప్కి సంబంధించి కూడా 1955వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి సిటిజన్షిప్ యాక్ట్, ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 3 కింద మనం చూస్తే 60,500 మంది సిటిజన్స్ ఇక్కడే జన్మించటం జరిగింది. 1987వ సంవత్సరం జూలై కన్నా ముందు అనమాట, జూలై 1వ తేదీ కన్నా ముందు. అయితే ఆ అప్లికేషన్స్కి సంబంధించి 4,500 సర్వైవింగ్ మైగ్రెంట్స్ అంటే 1996లో సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది ఇచ్చిందనమాట. దాన్ని ఇప్పటి వరకు కూడా ఫాలో అవ్వలేదు. అంతేకాకుండా 2019లో ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారో దీని కింద 1955 యాక్ట్లోని 2 సెక్షన్స్ని అమెండ్ చేశారు. అయితే దాంట్లో కూడా చక్మా మరియు హాజాంగ్స్కి సంబంధించి ఎలాంటి మార్పులు కూడా చేయలేదు. అయితే 95% మంది ప్రస్తుతం మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లేదా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీలోనే పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా 1873వ సంవత్సరంలో బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ దాని కిందికే వస్తారు. అలాగే మనం చూస్తే వీళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు కూడా వీళ్ళని సెన్సెస్లో యాడ్ చేయలేదు. అలాగే వీళ్ళని ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా వాళ్ళని రీలొకేట్ చేయటం జరిగింది. దానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ ఖచ్చితంగా అర్జెంటుగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ సిడిఎఫ్ఐ అన్నటువంటిది చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి RRTS రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్కి సంబంధించి మనం చూస్తే దీని ద్వారా 1.5 లక్షల ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్లుగా అంచనా. అయితే దీనిని మనం చూస్తే ఢిల్లీలో ఉన్నటువంటి సరాయ్ కాలే ఖాన్ నుంచి ఇది స్టార్ట్ అయ్యి గజియాబాద్ మీదుగా మోదీపురం, ఎక్కడ ఉంది మోదీపురం అన్నటువంటిది మీరట్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మోదీపురంకి ఇది రీచ్ అవుతుందన్నమాట. RRTS అన్నటువంటిది మనం చూస్తే 100 km/h స్పీడ్తో ఇది వెళ్తుంది. అంతేకాకుండా ఈ కమ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఢిల్లీ నుంచి మీరట్కి 50 నుంచి 60 నిమిషాల్లోపే చేరుకుంటారు. RRTS అన్నటువంటిది కొత్త డెడికేటెడ్ హై స్పీడ్ హై కెపాసిటీ కంఫర్టబుల్ కమ్యూటర్ సర్వీస్. ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని రీజనల్ నోడ్స్ని కనెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా కన్వెన్షనల్ రైల్వేస్ నుంచి ఇది చాలా డిఫరెంట్ అన్నమాట. ఇది రిలయబుల్ హై ఫ్రీక్వెన్సీ పాయింట్ టు పాయింట్ రీజనల్ ట్రావెల్ని హై స్పీడ్తో డెడికేటెడ్ పాత్వేలో అందిస్తుంది. అంటే RRTS అన్నటువంటిది మెట్రోతో కంపేర్ చేసుకున్నా కూడా చాలా డిఫరెంట్. అంటే ప్యాసింజర్స్ మనం చూస్తే రిలేటివ్గా లాంగర్ డిస్టెన్స్లో వెళ్ళటానికి కొన్ని స్టాప్స్ మాత్రమే ఉంటాయి, ఎక్కువ స్పీడ్తో ఇది వెళ్తుంది. దానివల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అన్నటువంటిది మాత్రం మనం చూడాలి. ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఒకటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ,
రెండవది ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటిది చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సస్టైనబుల్ అర్బనైజేషన్ని చేపట్టడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మెట్రోతో కంపేర్ చేస్తే ఇది 3 times ఫాస్టర్గా వెళ్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్కి సంబంధించి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021ని రిలీజ్ చేయటం జరిగింది. ఓవరాల్గా ఈ సిపిఐ అన్నటువంటిది అంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అన్నటువంటిది మనం చూస్తే 86% దేశాలు లాస్ట్ 10 yearsలో చాలా వర్సన్ అయ్యాయి. అంటే కరప్షన్ని కంట్రోల్ చేయటంలో చాలా లీస్ట్గా ప్రవర్తించాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది 1993వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. బెర్లిన్ ఎక్కడ ఉంది? జర్మనీలో ఉంది. జర్మన్కి సంబంధించినటువంటి బెర్లిన్ బేస్డ్ అన్నమాట ఆర్గనైజేషన్ ఇది. ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇది. అంతేకాకుండా నాన్ ప్రాఫిట్ పర్పస్లో ఇది గ్లోబల్ కరప్షన్ని కంబాట్ చేయటానికి, సివిల్ సొసైటల్ యాంటీ కరప్షన్ మెజర్స్ని తీసుకోవటానికి, క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైతే కరప్షన్ నుంచి అరైజ్ అవుతూ ఉంటాయో అలాంటి వాటిని ప్రివెంట్ చేయటానికి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇందులో మొత్తం 180 దేశాలు మరియు టెరిటరీస్ని దీంట్లోకి తీసుకుంటే, అంటే పబ్లిక్ సెక్టార్ కరప్షన్ని తీసుకోవటం జరిగితే అందులో కూడా 13 ఇండిపెండెంట్ డేటా సోర్సెస్, అలాగే 0 నుంచి 100 వరకు తీసుకోవటం జరుగుతుంది. 0 అంటే హైలీ కరప్ట్ అనేసి, 100 అంటే వెరీ క్లీన్ అనేసి. అయితే మనం చూస్తే దాదాపు 2/3 కంట్రీస్, దాదాపు 68% దేశాలు బిలో 50 స్కోర్ చేశాయి. అంటే యావరేజ్ గ్లోబల్ స్కోర్ చూస్తే 43గా ఉంది. అంటే ఏంటి, అవినీతి అనేది ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 2012 నుంచి కూడా 25 దేశాలు సిగ్నిఫికెంట్గా వాటి యొక్క స్కోర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాయి. అలాగే ఇంకొక 23 దేశాలు సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం టాప్ పర్ఫార్మెన్స్గా ఎవరు ఉన్నారు? టాప్ పర్ఫార్మర్స్గా అంటే 1 డెన్మార్క్ దేశం అన్నటువంటిది, 2 ఫిన్లాండ్, 3 న్యూజిలాండ్. ఈ 3 కూడా సేమ్ ర్యాంక్ అంటే సేమ్ మార్క్స్తో 88 స్కోర్తో మొదటి స్థానంలో నిలిచాయి. ఈ 3 దేశాలు కూడా మొదటి స్థానంలో ఉన్నాయి. దాని తర్వాత నార్వే, దాని తర్వాత సింగపూర్, దాని తర్వాత స్వీడన్, దాని తర్వాత స్విట్జర్లాండ్, ఇలాగా దాని తర్వాత నెదర్లాండ్స్, దాని తర్వాత లగ్జంబర్గ్ మరియు జర్మనీ టాప్ 10లో ఉన్నాయన్నమాట. అయితే బాటమ్ పర్ఫార్మర్స్గా ఎవరు ఉన్నారు? అసలు చాలా లీస్ట్గా బాటమ్ ఎవరు ఉన్నారు అంటే సౌత్ సూడాన్కి కేవలం 11 స్కోర్ మాత్రమే లభించింది. దాని తర్వాత సిరియా 13, దాని తర్వాత సోమాలియా. ఇవి 3 ఈ ఇండెక్స్లో చాలా అట్టడుగున ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ఇంకా లోయెస్ట్ స్కోర్స్ ఉన్నటువంటి వాటిలో వెనిజులా 14 స్కోర్, ఆఫ్ఘనిస్తాన్ 16 స్కోర్, నార్త్ కొరియా 16, యెమెన్ 16, ఈక్వెటోరియల్ గునియా 17, లిబియా 17, టర్క్మెనిస్తాన్ 19 అంటే బాటమ్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి. అయితే మన భారతదేశం వచ్చేసరికి ఈ 180 దేశాల్లో 85వ స్థానాన్ని మన భారతదేశం దక్కించుకుంది ఈ కరెంట్ ఇండెక్స్లో. అయితే ఈ సిపిఐ స్కోర్ ఎంత ఉంది అని చూస్తే 40 స్కోర్తో 85వ స్థానాన్ని భారతదేశం దక్కించుకుంది. మనం చూస్తే భూటాన్ తప్ప మిగిలినటువంటి ఇండియా నేబర్స్ అన్నీ కూడా భారతదేశానికన్నా తక్కువ ర్యాంకే సాధించాయి. పాకిస్తాన్ అన్నటువంటిది ఈ ఇండెక్స్లో 140వ స్థానంలో ఉంది. ఇందులో ఏషియా పసిఫిక్ యావరేజ్ స్కోర్ చూస్తే 100కి 45గా ఉంది. అయితే మన భారతదేశం ఇలా కరప్షన్ని ఎదుర్కోవటానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? మనం చూస్తే 1860లో తీసుకొచ్చిన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో కొన్ని ప్రొవిజన్స్ కూడా దీనికి సంబంధించి ఉన్నాయి. 1988లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని తీసుకొచ్చారు. 2002లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. 2010లో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. 2013లో కంపెనీస్ యాక్ట్ని తీసుకొచ్చారు. 2013లోనే లోక్పాల్ లోకాయుక్తాక్స్ యాక్ట్ని తీసుకొచ్చారు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇలా మన భారతదేశం అవినీతిని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రావట్లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్కి సంబంధించి. రీసెంట్గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్
D1 మైక్రోసాట్ అన్నటువంటి దాన్ని D1 మైక్రో శాటిలైట్ అన్నటువంటి దాన్ని ఈ సంవత్సరం అంటే ఈ ఏప్రిల్ 2022లో లాంచ్ చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏం చేస్తుంది అంటే స్మాల్ శాటిలైట్స్ని ఎర్త్ యొక్క లో ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు. అయితే మనం చూస్తే స్మాలెస్ట్ వెహికల్ అన్నటువంటిది కేవలం 110 టన్నుల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇంటిగ్రేట్ చేయటానికి కేవలం 72 గంటలు అయితే సరిపోతుంది. అంటే నార్మల్ లాంచ్ వెహికల్కి అయితే 70 రోజుల వరకు కావాల్సి వస్తుంది. కానీ ఈ స్మాలెస్ట్ వెహికల్ని ఇంటిగ్రేట్ చేయడానికి 72 గంటలు సరిపోతుంది. అంతేకాకుండా ఇవి శాటిలైట్స్ని 500 కేజీల వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్స్ని ఇది ఇంత వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్స్ని ఇది క్యారీ చేసుకోగలదు. అలాగే పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో ఇది శాటిలైట్స్ని 1000 కేజీల వరకు 1000 కేజీల బరువు ఉన్నటువంటి వాటిని లాంచ్ చేయగలదు. అయితే శాటిలైట్ లాంచ్ వెహికల్ అది కూడా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్కి వచ్చేసరికి ఇది 3 స్టేజ్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. అందులోకి వచ్చేసరికి 3 స్టేజ్లో కూడా సాలిడ్ ఇంజిన్సే ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇందాకే చెప్పుకున్నాం ఇది 500 కేజీల శాటిలైట్ మాస్ని కలిగి ఉంటుంది, అంటే తీసుకెళ్లగలదు. అలాగే 500 కిలోమీటర్ల లో అర్త్ ఆర్బిట్లోను అలాగే 300 కేజీలని సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి ఇది మోసుకెళ్లగలుగుతుంది. అంటే మల్టిపుల్ మైక్రో శాటిలైట్స్ని లాంచ్ చేయాలి అంటే ఇలా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అన్నటువంటిది దానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అంతేకాకుండా ఎస్ఎస్ఎల్వి అన్నటువంటిది లో కాస్ట్, అలాగే లో టర్న్ అరౌండ్ టైం, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మల్టిపుల్ శాటిలైట్స్ని అకామిడేట్ చేయగలదు. అలాగే డిమాండ్ ఫీజబిలిటీని బట్టి వీటిని లాంచ్ చేయగలము. అలాగే మినిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ అనేవి లాంచింగ్కి సంబంధించి ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ మొత్తం 169 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయటం జరిగింది. ఇందులో భాగంగా 3 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ని దీంట్లో భాగంగా ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్ చేస్తారు. అవి ఎస్ఎస్ఎల్వి D1, ఎస్ఎస్ఎల్వి D2, ఎస్ఎస్ఎల్వి D3 అన్నటువంటివి. అయితే ఇస్రో యొక్క న్యూ చైర్మన్ అయినటువంటి డాక్టర్ సోమనాథ్ ఈయన ఈ ఎస్ఎస్ఎల్విని డిజైన్ మరియు డెవలప్ చేయటానికి అంటే ఆయన యొక్క టెన్యూర్లో 2018 నుంచి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో దీనికి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఎస్ఎస్ఎల్వికి సంబంధించినటువంటి మెయిడెన్ ఫ్లైట్ని 2019 జూలైలోనే లాంచ్ చేయాలి అనుకున్నా కూడా అది కోవిడ్-19 మరియు మిగిలినటువంటి ఇష్యూస్ వల్ల అది డిలే అవుతూ వస్తుంది. అయితే దీనిని ఏప్రిల్ 2022లో లాంచ్ చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బుర్కినా ఫాజోలో ఆర్మీ రూల్కి సంబంధించి. వీళ్ళు అక్కడి ప్రెసిడెంట్ అయినటువంటి రోచ్ కబోర్ ఆయనని బలవంతంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించటం, కాన్స్టిట్యూషన్ని సస్పెండ్ చేయటం, గవర్నమెంట్ని డిజాల్వ్ చేయటం, అలాగే కంట్రీ యొక్క బార్డర్స్ని క్లోజ్ చేయటం, నేషనల్ అసెంబ్లీని కూడా డిజాల్వ్ చేయటం లాంటివి బర్కినా ఫాజో యొక్క ఆర్మీ అన్నటువంటిది చేపట్టింది. వీటిని అనౌన్స్ చేయటం కూడా జరిగింది. బుర్కినా ఫాజో అన్నటువంటిది చూడండి ఇక్కడ ఉందన్నమాట. ఈ బుర్కినా ఫాజో అన్నటువంటిది ఫార్మర్ ఫ్రెంచ్ కాలనీ. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే క్రోనిక్ ఇన్స్టెబిలిటీని మనము 1960 నుంచి చూస్తూ ఉన్నాం. 1960లో దీనికి ఇండిపెండెన్స్ వచ్చిందనమాట, అప్పటి నుంచి కూడా. అయితే ఈ కంట్రీ నేమ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ల్యాండ్ ఆఫ్ ఆనెస్ట్ మెన్ అనేసి దీని యొక్క మీనింగ్ అనమాట. అయితే 2015వ సంవత్సరం నుంచి కూడా మనం చూస్తే ఇస్లామిస్ట్ ఇన్సర్జెన్సీకి అగేనెస్ట్గా కంట్రీ అన్నటువంటిది ఫైట్ చేస్తూ ఉంది. అంతేకాకుండా మాలి అన్నటువంటిది దీని యొక్క పక్కన ఉన్నటువంటి ఈ దేశం. మాలి నుంచి ఇక్కడ నుంచి ఇస్లామిస్టులు వస్తూ ఉన్నారు అన్నట్టుగా మిలిటరీ వీళ్ళ మీద యాంగ్రీగా ఉంది. అంతేకాకుండా టూరిస్ట్ ఇండస్ట్రీని కూడా ఇక్కడ డ్యామేజ్ చేయటం జరిగింది. అయితే బుర్కినా ఫాజో అన్నటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. మనం చూస్తే వన్ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్రికా యొక్క పూరెస్ట్ కంట్రీస్లో ఇది కూడా ఉంది. అయితే బుర్కినా ఫాజో అన్నటువంటిది గోల్డ్ ప్రొడ్యూసర్గా ఉంది. అయితే బుర్కినా ఫాజో యొక్క టెరిటరీకి సంబంధించి ఇస్లామిస్ట్ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కంట్రోల్ తీసుకున్నారు. అంతేకాకుండా కొన్ని ఏరియాస్లో ఆ యొక్క రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళ యొక్క ఇస్లామిక్ లాని పాటించాలి అన్నట్టుగా హార్ష్ వర్షన్ని వాళ్ళు అవాయిడ్ చేయాలి అన్నట్టుగా కూడా ఒత్తిడి తీసుకురావటం జరిగింది. అయితే కబోర్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రొటెస్ట్కి సంబంధించి మనం చూస్తే రీసెంట్ మంత్స్లో చాలా ఈ కిల్లింగ్స్కి సంబంధించి సివిలియన్స్ని చంపటం,
అలాగే మిలిటెంట్స్ సోల్జర్స్ని చంపటం, కొంతమంది ఇస్లామిక్ స్టేట్స్, ఆల్ ఖైదా వీళ్ళతో లింక్స్ని ఏర్పాటు చేసుకోవటం, ఇలాంటి వాటి వల్ల అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడింది. అంతేకాకుండా అక్కడ డిస్కంటెంట్ అన్నటువంటిది 2021 నవంబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. మనం చూస్తే సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించి దాదాపు 53 మంది ఇక్కడ చనిపోయారు. అయితే వాళ్ళని జిహాదిస్ట్లే చంపి ఉంటారు అన్నట్టుగా సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏమైంది, ఇలా అక్కడి ఆర్మీ అన్నటువంటిది కబోర్ని అక్కడి నుంచి ఇంకా మీరు వెళ్ళిపోండి అధ్యక్ష స్థానం నుంచి అన్నట్టుగా ఆయన్ని దించేసి అక్కడ కాన్స్టిట్యూషన్ని సస్పెండ్ చేయటం, అసెంబ్లీని సస్పెండ్ చేయటం, నేషనల్ అసెంబ్లీని, ఆ కంట్రీ యొక్క బార్డర్లన్నింటినీ మూసేయటం లాంటివి చేపట్టారు. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.